మీరు చెప్పిన మాటల్లో ఒకటైతే మేము ఖచ్చితంగా దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటాం. ఎందుకంటే నేటి సమాజంలో ఇటువంటి మహానుభావులను కూడా చాలా మంది మర్చిపోతున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మళ్ళీ సమాజాన్ని మేల్కొల్పి ఇటువంటి మహానుభావులను గుర్తు చేయడం అనే విషయం మీద మేము చాలా గర్విస్తున్నాం. మనం అభినందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెంకటేశ్వర గారు కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు ఏమన్నా మా పూర్వీకుల్ని, పెద్దల్ని, మన స్ఫూర్తి పదార్థాలని మర్చిపోతున్న ఈ రోజుల్లో మన అశోక్ గారు ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళ శక్తి మేరకు చేస్తూ మన పోటీ వాళ్ళకి స్ఫూర్తినిస్తున్నారు. అశోక్ గారు నాకు గత 5 సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం కూడా మొదలు ప్రతి కార్యక్రమం కూడా చేసుకుంటారు. దానికి మా అందరి తరఫున కృతజ్ఞతలండి. అలాగే స్వామి వివేకానంద గారు మన యొక్క స్పిరిచువల్ ఆధ్యాత్మిక భావాలని ప్రపంచ దేశాలకి పరిచయం చేసిన అగ్రగణ్యులు. అట్లాగే మనకు శారీరక దారుఢ్యానికి సంబంధించి యోగా కానీ వేరే ఫిట్నెస్ సంబంధించి మొత్తం కూడా వివేకానందగా పాటించారు. అయినా స్వామి అమెరికాలో చికాగోలో మన భారతదేశం తరఫున పర్యటనకి వెళ్తారు స్పిరిచువల్గా. అక్కడ ఫస్ట్ అవకాశం ఎవరు మాట్లాడటానికి కూడా అవకాశం ఎవరు. ఈయన రిక్వెస్ట్ చేస్తే ఒక 2 నిమిషాలకు మాత్రమే పర్మిషన్. కానీ ఈ యొక్క ప్రసంగాన్ని విని చికాగోలో అర్ధగంట మాట్లాడినా సరే వాళ్ళు అట్లాగే తన్మయత్తంగా వింటూ మైమర్చిపోతారన్నమాట. ఆ విధంగా వాళ్ళందరూ కూడా మనకి భారతదేశం యొక్క గొప్పదనాన్ని తెలియజెప్పారండి. ఈ అవకాశం ఇచ్చిన అశోక్ గారికి, కేయూ గారికి, సిఐ గారికి, అలాగే మన తోటి మిత్రులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. చక్కగా ఈ కార్యక్రమంలో అందరూ పార్టిసిపేషన్ చేసి మన ఈ కార్యక్రమం ముందు నడిపిస్తున్నందుకు అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. కొంచెం గ్రూప్ ఫోటో సార్.